చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు అని పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ప్రేమించి ఇదిగో ఈ ఆదివారం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయోగ్యురాల జ్ఞానం లేని దాన్ని ప్రభా. అయ్యా నా తండ్రి, నీ సాక్షిగా నిలబడాలనే ఆసక్తి మాత్రమే ఉంది ప్రభా. మీరు నిలబెట్టుకొని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు నా ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ తట్టి నా ప్రభా నాయన ప్రోత్సహించి ముందుకు నడిపించమని మమ్మల్ని అందరినీ కూడా నీ బిడ్డలుగా నా ప్రభా మలచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదవండి ఎవరన్నా. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా ఇజ్రాయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మేలీయురాలైన అబీగెయునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయ కుమార్తె అయిన మయాకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబీటల కనిన షెఫట్య ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లాకీను ఇత్రియాము ఆరోవాడు. ఈ 6 హెబ్రోనులో అతనికి పుట్టింది. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలాడు. చాలు. ఇక్కడ చూసినట్టయితే దావీదు కుమారులు గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. 6 కుమారులు ఎట్లెట్లా వాళ్ళు జన్మించిండ్రు అనేది ఇక్కడ వాళ్ళ గురించి పరిచయం ఇచ్చిండ్రు. అయితే ఈ 6 కుమారులు దావీదుతో ఏ విధంగా ఉన్నారు, దావీదు లాగా ఉన్నారా లేకపోతే దావీదును అనుసరించినారా? ఈరోజు మన అంశం ఏంటంటే తండ్రితో మన సంబంధం ఎట్లా ఉంది అనేది, తండ్రికి విధేయులయ్యే కొడుకులు అనేది మనము చూసుకోవచ్చు. ఈరోజు కొడుకులు అంటే పిల్లలు ఎవరన్నా కానీ, తల్లికి విధేయురాలైనా తండ్రికి విధేయురాలైనా పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఒక విశ్వాసి పిల్లలు ఎట్లా ఉండాలి, తర్వాత దేవుడు మనకు తండ్రి కనుక దేవునికి మనం ఏ విధమైన పిల్లల్లాగా ఉండాలి అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇక్కడ చూసినట్టయితే దావీదు పిల్లల గురించి ఇచ్చిండ్రు. చదవక్కర్లేదు కానీ అమ్నోను అనే కుమారుడు దావీదుకు జ్యేష్ఠ కుమారుడు. అయితే దావీదును గురించిన వాక్యాలు మనం చాలా విన్నాం. దావీదు శూరుడు, వీరుడు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి అధికంగా ప్రేమించిన వాడు, దేవుని హృదయానుసారుడు అంటారు దావీదు దేవునికి అంతగా ఆయన సన్నిధికి ఏమంటారు ఇష్టంగా ఉన్న దావీదు దేవుని హృదయానుసారుడుగా ఆయన పేరు పొందిండు. దావీదును మహారాజు అని కూడా అంటారు. అయితే మొత్తము ఏ యుద్ధం జరిగినా కూడా దావీదు ఎప్పుడు ఓడిపోలేదు. దావీదు అన్ని యుద్ధాలలో గెలిచి ఆ తర్వాత తన జీవితంలో దేవుణ్ణి అధికంగా మహిమపరిచి బాలుడైనప్పటి నుంచి గొల్యాతు దగ్గర నుంచి, తర్వాత గొర్రెల మంద ఖాయమని తండ్రి పంపించినప్పటి నుంచి తండ్రికి లోబడ్డాడు. ఆ తర్వాత దేవుణ్ణి కూడా తన జీవితం ద్వారా దావీదు మహిమపరిచిండు. అయితే ఈ కుమారులందరికీ మరి దావీదు గురించి తెలియదా? దావీదు అప్పటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా మనం దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు ఏ విధంగా ఆయన జీవితం ఉండేదో మనము తరతరాలుగా దావీదుని గురించి తెలుసుకుంటూ ఉంటున్నాం. మనమే ఇంత తెలుసుకుంటే మన సొంత పిల్లలకు తెలిసి ఉండాలి కదా, తండ్రి ఎట్లా అంటాడు అనేది సొంత పిల్లలకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏంటి అనేది మనకు తెలుసు. వాళ్ళ గురించి వేరే వాళ్ళు బయట వాళ్ళు అడిగితే కూడా మీ డాడీ ఏం చేస్తాడు, మీ ఊరు ఎక్కడ, మీ మమ్మీ ఏం చేస్తుంది అంటే టక చెప్పేస్తాం. ఆలోచించి మళ్ళీ డాడీని వచ్చి అడిగి నువ్వేం చేస్తావు అని అడగం. ఎందుకంటే పిల్లలు కాబట్టి యవనస్తులు తెలుస్తుంది కాబట్టి మా డాడీ ఇట్లా మీ డాడీ వాళ్ళ ఊరి గురించి తెలుసు, మీ డాడీ వాళ్ళ అమ్మ గురించి కూడా మనకు తెలుస్తుంది. మనందరికి కూడా మన తాత అమ్మమ్మ నాయనమ్మల గురించి తెలుస్తుంది అన్నట్టు. మన ఏమంటారు పూర్వీకుల గురించి కూడా మనకు కొంత జ్ఞానం ఉంటుంది. అయితే ఇట్లనే వీళ్ళకు కూడా ఈ దావీదు కుమారులకు కూడా తప్పకుండా తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రక్క దేశాల రాజులు కూడా దావీదుకు భయపడతారు. దావీదు అంటేనే హడలాపుడు ఆ కాలంలో. అయితే అంత గొప్ప దావీదు ఇంకొక విషయం ఏంటంటే, దావీదు మీరు ఒకటి నేర్చుకోవాలా,
దావీదు యుద్ధం ఉన్నప్పుడే ఎవరినైనా చంపిండు, కానీ సమాధానంగా ఉన్నప్పుడు అనవసరంగా ఎవరిని చంపలేదు. మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ మన సిటీలో ఏదన్నా హత్య జరిగితే, ఎవరన్నా చంపబడితే ఆయనను హత్య చేసిండు ఒక వ్యక్తి అంటారు. అదే బార్డర్లో మన సైనికులు, మన జవాన్లు ఎవరినైనా చంపేస్తే మన దేశం గెలిచింది, ఏమంటారు హిందీలో, ఆటంకింకు మార్గిరాయా జవాన్ అని అంటారు కదా, గ్రేట్గా చెప్తారు. అంటే యుద్ధనీతి వేరు, మామూలుగా మన దినచర్య ఈ మన పట్టణంలో ఉండేది కూడా వేరు అన్నట్టు. ఇక్కడ దావీదు ఎప్పుడు కానీ ఒకసారి అంటాడు కూడా, ఒక ఆయన అనవసరంగా ఒక ఆయనను చంపేస్తే ఆయన సమాధాన సమయంలో హత్య చేసిండు కాబట్టి ఆయనను చంపాలా అంటాడు దావీదు. ఎందుకంటే దావీదు కరెక్ట్గా ఉన్నాడు అన్నట్టు. యుద్ధం చేయాలన్నప్పుడు యుద్ధం చేసిండు, సమాధానంగా ఉండాలన్నప్పుడు తప్పకుండా ఆయన దాన్ని పాటించిండు. సమయానుసారంగా ఎప్పుడు ఏం చేయాలో అనే జ్ఞానము దావీదుకు ఉంది. ఇంత జ్ఞాని అయిన దావీదు కుమారులు వీళ్ళంతా. మీరు ఈ వచనాలను చదవద్దు, కానీ నేను మీకు ఐడియా ఇస్తున్నా, తర్వాత చదువుకోండి, నేర్చుకోండి. అమ్నోను జ్యేష్ఠ కుమారుడు. అమ్నోను గురించి 2 సమూయేలు 13వ అధ్యాయం 12-13 వచనాలలో ఉంటుంది. అమ్నోను ఏం చేస్తాడంటే, మామూలుగా ఒక కుమారుడు ఏం చేయాలంటే, ఒక జ్యేష్ఠ కుమారుడు తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలు తీసుకోవాలా, తండ్రి ఏ విధంగా ఉండు అనేది బాగా గమనించి, ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి అంటారు మామూలుగా జ్యేష్ఠ కుమారుడు. అట్లాంటి కాకుండా ఈ అమ్నోను దుష్కార్యం చేస్తాడు. దావీదు కుమారుడు, జ్యేష్ఠుడైన కుమారుడు ఒక దుష్కార్యాన్ని చేస్తాడు. అది ఇజ్రాయేలులకు తగదు అని ఆ అమ్మాయి అంటది, చెల్లెల వరుస. అయినా కూడా ఆయన అమ్నోను తన తండ్రి గురించి తల్లి గురించి ఆలోచించకుండా, ఇజ్రాయేళ్ళ ఏమంటారు అలవాట్లు, నిబంధనలు, ఆజ్ఞలు, దేవుడు అనేది ఏం లేకుండా ఈ అమ్నోను జ్యేష్ఠ కుమారుడు దావీదు కుమారుడు అయి ఉండి ఆ యొక్క దుష్కార్యానికి పాల్పడతాడు. అట్లా చేసినప్పుడు ఇంకొక కుమారుడు, మనం ఇందాక పేర్లు చదివినప్పుడు అబ్షలోము అనే పేరు వచ్చింది. అబ్షలోము ఏం చేస్తాడు, వీడు అన్నయ్య ఉండి చెడ్డ పని చేసిండు అనేసి పోయి అన్నం చంపేస్తాడు అబ్షలోము. అది దేవునికి అప్పచెప్పాలి. అబ్షలోము ఏం చేస్తాడు, దావీదు ఇవన్నీ గమనిస్తుండు, దావీదు ఉన్నాడు, కానీ అబ్షలోము ఏం చేస్తాడు, తనే ఏమంటారు సొంతంగా పోయి వాళ్ళ అన్నం చంపేస్తాడు. ఇంకొక కుమారుడు తర్వాత ఏం చేస్తాడు, తను చేసిన తప్పుకు సరిదిద్దుకోవడానికి పోయి దూరదేశంలో ఉంటాడు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మన ఇంట్లోనే బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో ఏముందో మనకు తెలుస్తలేదు ఈ కాలంలో. కొంతమందికి రోజు చదివే వాళ్ళు ఉండరు, ధ్యానించే వాళ్ళు ఉండరు, లేరని అంటలేను. చాలామందికి బైబిల్ అనేది ఒక ఏదో విగ్రహం లాగా దాన్ని సెల్ఫ్లో పెట్టేస్తుండ్రు, బైబిల్లో ఏముందో తెలుసుకుంటలేరు. బైబిల్లో ఇట్లుంది అన్నీ చెప్పుకోవాలి మనం. ఈ అమ్నోను గురించి, అమ్నోను చేసిన కార్యాన్ని ఇప్పటి మతోన్మాదులు ఎత్తి చూపిస్తుండ్రు. మీ వాడు ఇట్లా చేసిండు బైబిల్లో, సామెతకు ఆస్పదం అయిపోయిండు, హేతువు అయిపోయిండు. ఇతరులు నిందించడానికి ఈ అమ్నోను అనే దావీదు జ్యేష్ఠ కుమారుడు ఒక కారణం అయిపోయాడు. మన జీవితాలు చూసుకోవాలి. మనము ఇతరులు అవమానించే స్థితిలో ఉన్నామా, దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉన్నామా అని మనము గ్రహించుకోవాలి. మనం ఎవరి కుమారులం, దేవుని కుమారులం. దేవుడు ఎంత అర్హత ఇచ్చిండు కదా. మరి దావీదు ఎట్లుండో, దావీదు కుమారులు అట్లా ఉండాలి కదా, అంతకు మించి ఉండాలి అసలు. కానీ ఈ అమ్నోను ఏం చేసిండు, దుష్కార్యం చేసిండు. అబ్షలోము దాన్ని సరిదిద్దడానికి తను హత్య చేసిండు. ఒకడేమో శరీర కార్యాలు తీర్చుకుండు, రెండోడేమో హంతకుడు అయిపోయాడు. మూడోడు అదోనియా అనేటోడు కూడా ఏం చేస్తాడంటే, దావీదు వృద్ధుడైనప్పుడు, చాతగాని స్థితిలో ఉన్నప్పుడు, ఇక మా నాయన ఏం పనికిరాడు అనేసి కొంతమందిని పోగేసుకొని పోయి ఇజ్రాయేళ్లను నేనే రాజును అంటాడు. అబ్షలోము గురించి ఏమో 2 సమూయేలు 15:7-12 ఉంటుంది. ఆ తర్వాత అదోనియా గురించి మొదటి రాజులు 1 నుండి 5 వచనాలల్లో అక్కడ రాయబడి ఉంటుంది. ఈ అదోనియా కూడా దేవుని దావీదు కుమారుడే, కానీ ఏం చేస్తాడంటే నేనే రాజునైతా అంటాడు. రాజునైతా అని కొంతమందిని చేసుకుంటారు. లాస్ట్లో మనం ఈరోజు హీరో గురించి, మన నాయకుని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఎవరంటే సొలొమోను. ప్రసంగి గురించి ప్రశ్న అడిగింది దానికోసమే. ఈ సొలొమోను మొదటి రాజులు చూడండి, మొదటి రాజులు 1వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చదవండి. వీళ్ళంతానేమో ఏమంటారు, పదవిని ఆశించి, శరీర కార్యాలు ఆశించి, లేకపోతే ఒక ఏమంటారు పౌరుషాన్ని చూపించి పాపంలో పడిపోయి దేవునికి విరుద్ధంగా పాపం చేసిండ్రు. కానీ ఈ సొలొమోను కూడా దావీదు కుమారుడే. మరి సొలొమోను ప్రవర్తన ఏ విధంగా ఉందో మనము చూస్తాం. చదవండి.
అంతటా రాజు, ఆ. మీరు మీ ఏలిన వాటినైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలీయుల వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారినిగా నియమించుచున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజుగును అని సెలవిచ్చాడు. చాలు. ఇక్కడ చూసినట్టయితే ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఒక అధికారం కావాలంటే, ఒక అవకాశం కావాలనంటే మన క్యారెక్టర్ ముఖ్యం. దేవుడు మన బిహేవియర్ను బట్టి మనకు అధికారం ఇస్తాడు. వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళ హృదయాలలో పాపం ఉంది, కుటిలత ఉంది. అంతా పెట్టుకొని కూడా ఏమంటుండ్రు? దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ ప్రజలకు వీళ్ళు రాజు కావాలని ఆశించిండ్రు. కానీ దేవుని ఉద్దేశము అలాంటి వాళ్ళని ఎన్నిక చేయడం కానే కాదు. ఇక్కడ బెత్షెబా పోయి నాతాను ప్రవక్త అంటాడు, నువ్వు వెళ్ళి రాజును అడుగు అంటాడు. బెత్షెబా పోయి రాజును అడుగుతుంది. భార్యనే కానీ భర్తకి గౌరవం ఇచ్చి నా కుమారుణ్ణి రాజుగా చెయ్యి అంటాడు. చూడండి, ఒక అవకాశం రావాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు ఉంటాయి. ఇక్కడ ఆ క్రమాన్ని పాటిస్తూ బెత్షెబా పోయి తన కుమారుని గురించి రిక్వెస్ట్ చేసినప్పుడు రాజు తనే ఈ యొక్క మాటను సెలవిస్తాడు. మీరు పోయి ఎట్లెట్లా మళ్ళొకసారి 33 నుంచి చదవండి. అది ఒక పద్ధతి ఎట్లుంటుందో చూడండి. మొదటి రాజులు 1వ అధ్యాయము 33 నుంచి నిదానంగా చదువురాజు. అంతటా రాజు, మీ ఏలిన వాడినైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడి మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని ప్రకటన చేయబడింది. ఇశ్రాయేలీయులు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు ఇక్కడ ఏం ఆజ్ఞాయిస్తుండో, ఆయన రాజు, ఆయన ఇంకా చనిపోలేదు. ఆయన సొలొమోన్ను ఎన్నుకున్నాడు. దావీదు ఎన్నుకొని వీళ్ళందరూ చేసేటి అన్నీ చూస్తుండు. వీళ్ళు ఎట్లా రాజులు అవుతారు, వీళ్ళు అర్హులు కాదు కదా అనేసి సొలొమోన్ను మాత్రమే ఎన్నుకొని ఏం చేసిండు? ఒక పట్టాభిషేకం చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక ప్రవక్త ఎంబడి ఉండాలి, ఒక యాజకుడు ఉండాలి. ఆ తర్వాత రాజు యొక్క వాహనం కంచెరగాడిద అది తీసుకొని పోయి పట్టాభిషేకం ఆయనకు చేసి ఒక పరిశుద్ధ స్థలంలో ఆయనకు పట్టాభిషేకం చేసిన తర్వాత చిరంజీవి అగుగాక అని ప్రకటన చేసిన తర్వాత వచ్చి ఆయన సింహాసనం మీద అప్పుడు రాజుగా ఆసీనుడైతే ఒక పద్ధతి, ఒక క్రమం అనేది ఒక రాజుకు ఉండాలి. ఆ క్రమం చొప్పున సొలొమోను రాజు అయ్యింది. ఇక్కడ చూడండి, సొలొమోను అది వరకు ఆయన గురించి ఏమీ వ్రాయబడదు, కాముగా ఉండు. ఈయన కూడా కుమారుడే. 4 కుమారుల గురించి మనం చూస్తున్నాము. అమ్నోను ఆగలేదు, శరీర కార్యాలు నెరవేర్చుకుండు. ఆ తర్వాత అబ్షలోము ఆగలేదు, తండ్రికి విరోధంగా లేచిండు, నేనే రాజునైతా అన్నాడు, అడవిలో చనిపోయిండు. అదోనియా లేచిండు, ఆయన కూడా చనిపోతాడు. తర్వాత సొలొమోన్ రాజు అయినాక చనిపోతాడు. ఆయనది ఘోరంగా ఉంటుంది ఆయన సావు. ఆ తర్వాత సొలొమోన్ కామ్గా ఉంటాడు, తండ్రిని గమనిస్తూ ఉంటాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, వాళ్ళను స్టడీ చేస్తుంటాడు. దేవుడేంది, తండ్రి ఏంది అని గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు తల్లి తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పినప్పుడు తండ్రి ఈ పద్ధతి ప్రకారము ఆయన రాజునుగా ఆయనను అభిషేకిస్తారు, ప్రకటన చేస్తారు. అయితే ఇక్కడ మనము సొలొమోన్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము జాగ్రత్తగా ఉండాలి. మన అలవాట్లు, మన హృదయాన్ని దేవుడు చూస్తాడు కదా. ఉన్నప్పుడు దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. మనం ఆత్రపడద్దు, తొందరపడద్దు. మనమే మన ఆలోచన చొప్పున నేను ఆ యొక్క పదవిలోనికి, ఆ స్థానంలోనికి వెళ్తా అనే ఆత్రం మనకు ఉండొద్దు. దేవుడు తప్పకుండా సమయం ఇస్తాడు. సొలొమోన్ ఎవరిని అడగలేదు, సొలొమోన్ను గౌరవంగా పిలుచుకొని పోయినరు. ఒక ప్రవక్త పిలవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ సౌలు రాజును కూడా తీసేసినప్పుడు సమూయేలు వచ్చి దావీదును అభిషేకిస్తాడు. ఇంటికి వచ్చి నీ కుమారులు ఏరి అని 7 అయినాక ఇంకొకడు లేడా అంటే తీసుకొచ్చి పిలిచి అభిషేకిస్తాడు. ఎందుకంటే దావీదు యొక్క
ఏమంటారు హృదయం దేవునికి ఇష్టమైంది. అందుకోసం దావీదును ఇజ్రాయేళ్లకు రాజుగా ఆయన దేవుడు ఎన్నుకుంటాడు. ఇక్కడ కూడా సొలొమోన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేవుని కార్యాన్ని ప్రవక్త ద్వారా, తర్వాత దేవుని హృదయానుసారుడైన దావీదు ద్వారా దేవుడు దాన్ని నెరవేర్చిండు. సొలొమోను రాజు అయిన తర్వాత మంచి మాట అప్పగింతలు అంటే బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు దావీదు అంటాడు సొలొమోను గురించి. ఎంత మంచిగా అంటాడు చూడండి. 1 రాజులు 2:9 చూడండి. తండ్రి సాక్ష్యం ఇస్తుంటాడు ఒక కొడుకు గురించి. మన తండ్రులు మన గురించి ఏమి ఇస్తుండ్రో మనకు తెలుసు ఇంట్లలో ఉన్నప్పుడు. చూడండి. వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడు గనుక వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియదు. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయను. చాలు. నాకు ఇక్కడ కావాల్సింది ఏమంటుండంటే దావీదు సొలొమోను తోటి, నీవు సుబుద్ధి గలవాడు. మనమైతే ఇంట్లో నేను మామూలుగా ఎవ్వరిని నేను అంటలేను. అందరు కూడా ఈ కాలంలో ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తారంటే తల్లిదండ్రులని చాలా నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళకి తెలివి లేదు మేమే అనుకుంటారు. డిగ్రీ చదవగానే, ఇంటర్ అయిపోగానే, 10th దాటగానే ఏం చేస్తారు, మాకు అన్నీ వచ్చేసినాయి, ఇంకా మేము అన్నీ నేర్చుకున్నాం, ఏమనుకోద్దు మాటికి ఇట్లా అంటున్నా అని. మన సంఘంలో ఇవి కూడా మనకు కావాలా. చదవడం అంటే బుక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళడం కాదు, జీవితాన్ని చదవాలి, సమాజాన్ని చదవాలి. చదువు అనేది ప్రతిరోజు ఇంట్లో కూడా మీకు ఒక జ్ఞానం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంట్లో పెద్దోళ్ళు చెప్తుంటారు, బంధువులు చెప్తుంటారు, తల్లిదండ్రులు చెప్తుంటారు, అలా కాదు ఇలా కాదు అలా, అది అట్లా చేయొద్దు, అట్లా పట్టుకోవద్దు, అట్లా నడవద్దు అనేటి అవి కూడా జ్ఞానమే. ఒట్టి చదువుకుంటే బుక్స్ వల్ల వచ్చే జ్ఞానమే జ్ఞానం కాదు. పక్కింటి అంకుల్ కూడా చెప్తాడు, అమ్మ అట్లా చేయకరా, అట్లా నడవకరా, అక్కడ పోవద్దు నాన్న అని ఒక పిల్లలకు కూడా చెప్తుంటారు. అది కూడా జ్ఞానమే. పెద్దోళ్ళు మన గురించి ఆలోచించి మనకి ఏమంటారు క్షేమమయ్యే మాటలు చెప్తున్నప్పుడు అది కూడా ఆ జ్ఞానాన్ని కూడా మనం పొందుకోవాలా, అది కూడా మనము సమాజంలో నేర్చుకోవాలా. ఇవన్నీ కూడా ఒట్టి బుక్స్ చదువు ఇంతే ఇక మాకు అన్నీ తెలిసినాయి అనేది ఉండొద్దు. భవిష్యత్తులో మీరు యవనాసులు అయితే ఇలాంటివి నేర్చుకోవాలి. మేము మా పక్కింటోళ్ళతోటి, మా బంధువులలో జ్ఞానవంతులు ఉన్న వాళ్ళతో చాలా నేర్చుకున్నాం. కన్నకు తెలుసు జయరాజు ఎట్లా మాట్లాడుతుండే కన్నా. ఆ ఏరియాలో ఆయన చాలా చదువుకున్నాడు, చాలా తెలివిగా ఆయన మాటలు మా మీద చాలా ఎఫెక్ట్ అయినాయి. మంచిగా ఎట్లుండాలా అనేది మాకు నేర్పిస్తుండే. మాకు తండ్రి కాదు ఆయన, మా పక్కన ఉంటుండే అంతే. కానీ మమ్మల్ని ప్రేమించి మాకు అవన్నీ చెప్తుండే. సామ్సన్ కూడా తెలుసు. ఇట్లా పెద్దోళ్ళు చెప్పిన వాటిని మనము వాళ్ళని ఏమంటారు నిర్లక్ష్యం చేయొద్దు. నేంటి నాకు చెప్పేది, మా తల్లిదండ్రులు లేరా చెప్పడానికి అనొద్దు. తల్లిదండ్రుల మాట కూడా వినాలా, వాళ్ళని కూడా గౌరవించాలా. ఇక్కడ చూడండి దావీదు తన కుమారుని గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చి, నువ్వు సుబుద్ధి గలవాడవు అంటారు. రాజు అయిన తర్వాత సొలొమోను ఏమంటుండో చూడండి. 3:7 1 రాజులు 3:7 దేవునితో చెప్తుండు సొలొమోను. తండ్రి ఏమో నువ్వు సుబుద్ధి గలవాడవు అంటుండు. సొలొమోను దేవునితో ఏమంటుండో చూడండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలు. చూడండి. మా నాయన చెప్పిండు, మేము మాది రాజ కుటుంబము, మేమంటే ఏమనుకున్నాం, అట్లా అనట్లేడు. సొలొమోను ఎంత భయభక్తి కదా. దేవుని దగ్గర ఏమంటుండు, తను రాజు అయినాక కూడా వీళ్ళందరూ పదవి ఆశించిండ్రు, రాజరికం ఆశించరు, వాళ్ళ అన్నలు పొందలేకపోయిండ్రు. కానీ ఈయనను గౌరవంగా పెట్టిన తర్వాత ఆయన గర్వించలేదు సొలొమోను. తర్వాత దేవుని దగ్గరకు వచ్చి చూడండి ఎంత వినయము, విధేయత, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని కలిగి ఉన్నా, ఎంత స్థాయికి వెళ్ళినా కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరం మనము ఈ విధమైన ప్రార్థన చేయాలి. నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞానం లేదు అని అన్నప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు. 3:10-14 చదవండి. 3వ అధ్యాయం అదే దేవుడు ఏమంటుండు సొలొమోను గురించి చూడండి. 3వ అధ్యాయం 10-14 వరకు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు.
మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిన రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని. చాలు చూడండి, ఒట్టి ఏమంటారు, సొలొమోను ఏమన్నాడు, నాకు బుద్ధి చాలదు ప్రభా, ఇంత పెద్ద జనాంగాన్ని నేను పరిపాలించడానికి నువ్వు నాకు జ్ఞానం ఇయ్యి అని జ్ఞానాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏమంటుండు, నువ్వు శత్రువుల ప్రాణాన్ని కానీ ఆస్తిని కానీ ఇంకేమీ అడగలేదు, నువ్వు ఒట్టి జ్ఞానం అడిగినావు కాబట్టి ఏమేమి ఇస్తుండు దేవుడు? ఐశ్వర్యం ఇస్తుండంట, దీర్ఘాయువు ఇస్తుండంట కదా. మన ప్రార్థన అట్లా ఉండాలా. మనం ఏం చేస్తాం, చిన్న చిన్న వస్తువులు అడుగుతుంటాం, ఫోన్ అడుగుతాం, సారీ నేను కూడా అడుగుతా కానీ చిన్నవి అడుగుతాం. బుద్ధి అడిగితే అన్నీ వస్తాయి అందులో. ఒక్క బుద్ధి అడిగితే నిజంగా ఎంత మంచి వాక్యం కదా. సొలొమోను చూడండి, నేర్చుకోండి, వాక్యంలో ఇట్లుంది. దేవా నాకు బుద్ధి ఉంటే నువ్వు ఫోన్ కొనుక్కుంటావు, బుద్ధి ఉంటే నువ్వు బైక్ కొనుక్కుంటావు, నీకు బుద్ధి ఉంటే నువ్వు పని చేస్తావు, బుద్ధి ఉంటే అందరితోటి మర్యాదగా ఉంటావు, బుద్ధి ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, బుద్ధి ఉంటే నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తావు, బుద్ధి ఉంటే నువ్వు ప్రజలతో చాలా మంచి సంబంధం కలిగి ఉంటావు. ఒక బుద్ధి చాలు మనిషి బతకడానికి, ఆస్తులు కాదు. బుద్ధి ఉంటే ఆస్తి కూడా నువ్వు సంపాదించుకుంటావు. బుద్ధి ఉన్నదనుకో, జ్ఞానం ఉందనుకో, రే నేను తిని కూర్చోవద్దు, నేను పనికి వెళ్ళాలా అని. ఏదైనా నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, నీకు దొరికిన పని నువ్వు చేస్తావు, దాంతో నువ్వు బ్రతకగలుగుతావు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాలి ఏంటంటే, దేవుణ్ణి అడగడము చిన్న చిన్నవి అడగకండి. దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, ఐశ్వర్యవంతుడు, సమస్తం దేవుందే. కాబట్టి ఆయనను చిన్న వస్తువులు అడగకండి మీరు. దేవా నాకు బుద్ధి దయచి, జ్ఞానం దయచి, నేను ఈ ప్రపంచంలో నేను బతకడానికి బుద్ధి కావాలి ప్రభు. చదువుకున్నవరా, నువ్వు ఇంతరా, నువ్వు అంతరా, నువ్వు ఇంత చదివినవరా, నువ్వు మహా తెలివికల్లోనివరా, అట్లా ఇట్లా అని ఎవరన్నా పొగిడితే ఏమంటారు, రెచ్చిపోకండి. నాకు బతకడానికి ఇది సరిపోదు, నాకు ఇంకా బుద్ధి కావాలి దేవా. మనుషులు అంటారు, వాళ్ళకి దోషింది అంటారు, వాళ్ళకి కనిపించింది అంటారు. కానీ మనం ఏం చేయాలో, దేవుని సన్నిధికి పోయి ఒంటరిగా. ఇక్కడ సొలొమోను ఏమి పెద్ద కార్యక్రమం పెట్టి ప్రార్థన చేస్తలేడు, ఆయన ఒంటరిగా దేవుని దగ్గరికి పోయిండు. పోయి దేవుణ్ణి ఇక్కడ ఈ విధంగా అడిగిండు. అడిగినప్పుడు చూడండి, సొలొమోను చరిత్ర కూడా మనం చూస్తే ఏంటంట, సొలొమోను రాజ్యంలో ఒక్క యుద్ధం కూడా లేదు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసా? ఎవరికన్నా చెప్పగలరా? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయేలీలను? యూదావారిని, ఇజ్రాయేలీలను, ఫిలిస్తీన్లను కూడా పరిపాలిస్తాడు సొలొమోను. చెప్పగలరా ఎవరన్నా? దావీదు అయితే 40 సంవత్సరాలు, అది అందరికీ తెలుసు. అయితే సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఉంటుంది, వచనాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు. ఒక ఏమంటారు, దావీదు కుమారుడు. ఎంత సంతోషం కదా దావీదుకు. ఇంతమంది కుమారులు వ్యర్థంగా ఉన్నా కూడా సొలొమోను విషయంలో దావీదు చాలా సంతోషంగా ఉన్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు చెడిపోయిన పిల్లలను చూసి ఆయాసం అవుతుంది. ఏం చేయలేని పరిస్థితి, మార్చలేని పరిస్థితి, ఏం చేయలేరు, వాళ్ళని బాధపడతారు, మనసు వాళ్ళది కృంగిపోతుంది, నలిగిపోతుంది. కానీ మనము మంచి కుమారుల్లాగా ఉండాలి. సొలొమోను చూసి నేర్చుకోవాలి. ఇదిగో దావీదు ఎంత బతికిండు, ఆయన మహారాజు, ఆయనకు తగినట్టు ఒక్కడు లేడు. సొలొమోను ఆఖరకు సొలొమోను ముందుకు వచ్చిండు. దేవుడు సొలొమోను ఎన్నుకొని సొలొమోను ఈ విధంగా దేవుడు ఆశీర్వదించిండు. తర్వాత సొలొమోను గురించి దేవుడు కూడా మంచి మాటలు మాట్లాడిండు. ఇష్టపడ్డాడు ఆయన ప్రార్థన. ఏమన్నా అడిగినాను సొలొమోను అన్నాడు. మన ప్రార్థన దేవుడు ఏమంటుండు, మనం చిన్న చిన్నవి అడగద్దు, చిన్న చిన్న వాటిని మనము అడగకుండా ఈ రోజు నుంచి దేవా నాకు బుద్ధి జ్ఞానం దయచేయని మనం ప్రార్థన చేయాలా. తర్వాత దావీదు స్నేహితునితోటి కూడా సొలొమోను సంబంధం పెట్టుకుంటాడు. చూడండి, అదే 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి రాజులు 5:7. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకు ఇచ్చేదను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి. చాలు. సొలొమోను ఒక డీల్ చేస్తాడు ఆయనతోటి, నేను మందిరం కట్టాలి, మా డాడీ ఇష్టం అది, అయితే నేను దాన్ని కంప్లీట్ చేయాలా అనేసి సొలొమోను తన ఇష్టం కాదు, దేవుని ఇష్టంని తండ్రి ఇష్టాన్ని ఇక్కడ నెరవేర్చడానికి పూనుకొని
తండ్రి స్నేహితునికి వర్తమానం పంపిస్తాడు, కొంతమందిని పంపించి. ఇంకా అప్పుడు అంతే కదా, మనుషులు పోవాలా, చెప్పాలా. చెప్పి చూడు, నువ్వు నాకు మ్రాణులను ఇచ్చినట్టయితే నేను నీకు ఆహార వస్తువులు ఇస్తా అని చెప్తాడు. చెప్తే అక్కడ ఉన్న దావీదు సేవకుడు ఎంత సంతోషిస్తాడో చూడండి. మీ తండ్రికి నువ్వు సొలొమోను ఎంత మంచి, మీ తండ్రి ఎంత మంచోడు, దేవుని స్తుతిస్తున్నా అంటాడు. మళ్ళీ ఒకసారి చదువు రాజు, 7వ వచనం మంచిగా గమనించండి. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకు ఇచ్చేదను అని. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక. జ్ఞానం గల కుమారుణ్ణి దావీదుకు దేవుడు ఇచ్చిండండి. మన తండ్రుల ఏమంటారు టాలెంట్స్ మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళకున్న నెగిటివ్ పాయింట్స్ని, వాళ్ళు బలహీనతలు ఏమున్నాయో అవే, ఇది ఎందుకుందో, ఇది లేకుంటే బాగుంటుంది, అదే దాని మీదనే ఫోకస్ చేస్తాం. కానీ మన తండ్రి ఎన్ని చేస్తే ఇప్పటి వరకు వచ్చిండు, మమ్మల్ని ఎట్లా చూసిండు, మా గురించి ఏమేం చేసిండు అనేది కొన్నిసార్లు మర్చిపోతాం. అదే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. 99% పిల్లల గురించి ఏ తండ్రి అయినా కూడా బాగానే చేస్తాడు. కాకపోతే ఆయన శరీర బలహీనత ఏదన్నా ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బలహీనతను బట్టే తండ్రిని మనము లెక్కలేస్తాం, ఆయనకు మార్కులు ఇస్తాం, ఆయనను జడ్జి చేస్తాం. అట్లాంటివి మానుకోవాలి. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. మనము ఆ బలహీనతల గురించి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి బుద్ధి తెలివి జ్ఞానం అడగాలి. అంతే. మన ప్రవర్తన చూసి మన పెద్దలు మారుతారు. మనం ఆ విధంగా సున్నితంగా ఇంట్లో చెప్పుకోవాలి. కానీ ఎల్లప్పుడూ వాటిని చూసి మనము నిరుత్సాహపడిపోనక్కర్లేదు. ఇక్కడ చూసినట్టయితే తన కుమారుణ్ణి బట్టి దేవుని స్తుతిస్తుండు హీరాము. వేరే దేశస్థుడైన రాజు సొలొమోను జ్ఞానాన్ని, దావీదుకి ఇంత మంచి కుమారుణ్ణి ఇచ్చిన దేవునికి స్తోత్రం అంటారు. మన ప్రవర్తన సొలొమోను లాగా ఉండాలి. మనల్ని చూసి మన తండ్రి స్నేహితులు కూడా, మన తండ్రి బంధువులు కూడా, మన తండ్రికి పరిచయం ఉన్న వాళ్ళు కూడా, ఎవరు నువ్వు పలానా సాంసన్ కొడుక అని, కన్న కొడుక అట్లా అని, వెంకటేష్ కొడుక, మస్తు ఉంటాడు, మస్తు చేస్తాడు, పిల్లోడు చాలా తెలివి కల్లోడు అనే పేరు తెచ్చుకోవాలి. మనమే నా పేరే రావాలన్నట్టు మనం ఉండొద్దు. మన తండ్రి యొక్క లక్షణాలను కూడా, శరీరక తండ్రి లక్షణాలు కూడా ఉండాలా, మన ఆత్మీయ తండ్రి దేవుని లక్షణాలు కూడా మన లోపల నెరవేరాలి. సొలొమోను తండ్రి ఉద్దేశాన్నే కాదు, దావీదు ఉద్దేశాన్నే కాదు, దావీదు ఏదైతే మందిరం కట్టాలనుకుండో దాన్ని కంప్లీట్ చేసాడు. సొలొమోను నానా కష్టాలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు, చాలా ఆసక్తిగా పనిచేసిండు, యెరూషలేము దేవాలయాన్ని కట్టిండు. ఆ తర్వాత కూడా సొలొమోను దేవుని చాలా చాలా మహిమపరుస్తాడు. సొలొమోను జ్ఞానం ఎట్లుందో చూద్దాం ఒకసారి. అదే మొదటి రాజులు 4:29-34 చూడండి. మంచిగా గమనించండి. ఇవి అమూల్యమైన మాటలు. మీకు బైబిల్ చదవడానికి టైం ఉండదు కాబట్టి ఈరోజు ఇక్కడ స్పష్టంగా నేర్చుకోండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూన్న జనములన్నిటిలో వ్యాప్తి ఆయను. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాడు. మరియు లెబానాన్లో ఉండు దేవదారు వృక్షంనే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లునన్నిటినీ గూర్చి అతడు వ్రాసాడు. మరియు మృగముల, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరులు అనువాటి అన్నిటిని గూర్చి అతడు వ్రాసాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. ప్రపంచం మొత్తం కూడా రాజులు చాలామంది అబ్బా ఇంత జ్ఞానమా అని సొలొమోను, షేబా దేశ ప్రాణి గురించి కూడా మనకు తెలుసు కదా, ఆమె కూడా వచ్చి ఏం చేస్తుంది, సొలొమోను జ్ఞానాన్ని విని ఆయనకు చాలా బహుమతులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి సొలొమోను ఎంత జ్ఞానమో. ఈ జ్ఞానానికి అంతటికి కారణం మొదటిది ఏంటిదంటే ఆయన ప్రవక్తకి లోబడ్డాడు, తల్లికి లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి యొక్క జీవితాన్ని చదివిండు, తండ్రి ఏంటో తెలిసింది. ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు 8వ అధ్యాయంలో, నా తండ్రికి దేవా మహాకృప చూపించినావు నువ్వు ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తాడు, ఘనపరుస్తాడు. తండ్రిని అట్లుంచినందుకు నాకు ఈ స్థితి వచ్చింది అని సొలొమోను
తండ్రిని గురించి సాక్ష్యం చెప్తూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఆయన 3000 సామెతలు జనాలకు చెప్పిండంట. మనకు సామెతలు రాసున్నాయి, చదవనీకే మనకు ఒప్పుకుండదు. కానీ ఈయన సొలొమోన్ ఎంత ఫుర్సత్తుగా చూడండి 3000 సామెతలు తన ప్రజలకు చెప్పిండంట, జనాలకు. తర్వాత 1000 కీర్తనలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన రచించిండంట. ఒక రాజు ఆ పదవి రాగానే ఏం చేస్తారు, నేను రాజుని అయిపోయినా అనే ఆ మత్తులో ఉంటారు మామూలుగా అయితే. కానీ ఆ సుఖాలను అనుభవిస్తూ ఆ యొక్క గౌరవాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ మర్చిపోతారు బాధ్యతలు. కానీ ఇక్కడ సొలొమోన్ చూడండి ప్రజల్ని మర్చిపోలేదు, తండ్రిని మర్చిపోలేదు, తర్వాత మనల్ని పుట్టించిన దేవుడిని, అధికారం ఇచ్చిన దేవుడిని కూడా మర్చిపోకుండా ఆయన ఏం చేసిండంట, 1000 కీర్తనలు దేవుని స్తుతిస్తూ ఆయన రాసిండంట. ప్రసంగి కూడా సొలొమోనే రాసిండు, సామెతలు కూడా చాలా మట్టుకు సొలొమోనే రాస్తాడు. మనం చదువుకుంటుంటాం కదా యవనస్తులకు తగిన సామెతలని స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్ ఉంటుంది. యవనస్తులు బుద్ధి తెచ్చుకోవాలంటే సొలొమోన్ రాసిన సామెతలు చదవాలి. ఆయన అన్నీ అనుభవించి రాసిండు. ఒకసారి అయితే అంటాడు, తల్లిదండ్రులకి విధేయులు కానివాడిని కళ్ళు లోయకాకులు వీక్తాయి, వాడు నాశనం అయిపోతాడు. నాకు అనిపిస్తుంది ఎప్పుడు కానీ అబ్షలోం గురించి అన్నట్టుండు, తండ్రికి వ్యతిరేకంగా ఆయన చేసిండు, పోయి అడవిలో అడవిలో ఆయన చనిపోతాడు. అది చూసి కొన్ని సామెతలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు, కొన్ని సమాజంలో చూసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఇక్కడ సొలొమోన్ కూడా ఏం చేయాలి, తన జ్ఞానం ఎక్కడా లేదంట. ఆయన జీవించిన రోజులల్లా సొలొమోనుకున్నంత జ్ఞానము ఎవరికి అక్కడ లేదంట. అందరూ వచ్చి సొలొమోన్ దగ్గర నేర్చుకుంటారంట. ఇంకా చూడండి ఆయన ఏం చేసిండంట, లెబానోను దేవదారు వృక్షం మొదలుకంటే పెద్ద వృక్షం, లెబానోన్ దేవదారు వృక్షం అంటే ఆ నుంచి గోడలో మొలుచు హిస్సోపు మొక్కను, మామూలుగా గోడలకి స్లాబ్లలో ఆడాయిడ ఉన్నప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా ఆయన రీసెర్చ్ చేసిండంట. అది ఎట్లా ఉడుతుంది, అది ఏం చేస్తుంది, దాని ద్వారా లాభం ఏంది అని వాటిని గురించి కూడా ఆయన రాసిండంట. తర్వాత మృగములు, పక్షులు, ప్రాకుపురుగులు, జంతువులు, జలచరములు అని వాటన్నిటిని గురించి రాసింది. వీటన్నిటి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి గురించి కూడా సొలొమోను స్టడీ చేసిండంట, రీసెర్చ్ చేసిండంట. ఎంత జ్ఞానం కదా. మనకు మామూలుగా మన సైంటిస్టులు, మన డాక్టర్స్, మన ప్రొఫెసర్స్ ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుంటారు, దాని మీదనే వాళ్ళకి పట్టు ఉంటుంది. అవునా కాదా? పూర్తిగా ఉండదు కూడా కొన్నిసార్లు, ఈ కాలంలో ఉండదు. అయితే ఇక్కడ సొలొమోనుకు ఎన్నిటి మీద పట్టు ఉంది చూడండి, ఆకాశ నక్షత్రములంట, వాటన్నిటి గురించి కూడా ఆయన నేర్చుకుండంట, చదివిండంట, చూసిండంట. ఎంత జ్ఞానం కదా. ఇవన్నీ జ్ఞానానికి మూలం ఏంటిదంటే ఆయన బతుకులో మొదట ఆయన ఎవరికి ఇచ్చిండు ప్రయారిటీ, తల్లిదండ్రులకు లోబడ్డాడు, దేవుణ్ణి మహిమపరిచిండు. అందువల్ల ఇవన్నీ కూడా ఆయనకు సంప్రాప్తమైనవి. అందుకనే 10 ఆజ్ఞలలో ఉంటుంది, ఏముంటుందంటే నీ తల్లిని తండ్రిని, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వాగితేనే ఏమన్నా పని చేయడానికి వస్తుంది. దేవుడు స్పష్టంగా ఇక్కడ ఏమంటాడు, నీకు దీర్ఘాయు ఇస్తా అంటాడు. సొలొమోను కాలంలో బంగారము విస్తారం, వెండి విస్తారం, మనకి ఎట్లా రాళ్ళు ఉంటాయో బయట రోడ్ల మీద అట్లుందంట వెండి అక్కడ. అంతగా దేవుడు దీవించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 40 సంవత్సరాలు యుద్ధం లేదు సొలొమోను కాలంలో. ఒక్క యుద్ధం కూడా ఆయన చేయలేదు, రాలేదు. మంచిగా ఉన్నాడు. మంచిగా ఉంటే కదా మనం మంచిగా ఉన్నాం అనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో మంచిగానే ఉంటాం. అట్లా సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానంతో మా చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా గమ్మున, అమ్మ సొలొమోను దేవుని కుమారుడు, ఆయన దావీదు కుమారుడు అనే ఏమంటారు పరిచయం ఆయనకు ఉంది. కాబట్టి ఎవరు ఆయన జోలికి రాలేదు. ఆయన చాలా ఎంతో ఘనంగా మనుషుల్లో మెదిలిండు, తర్వాత దేవుణ్ణి కూడా దీవించిండు. అయితే ఇక్కడ మనము తండ్రిని గౌరవిస్తున్నామా, మనం తండ్రికి లోబడుతున్నామా అనే విషయాలు చూసుకొని మనం ముగించుకుందాము. మన తండ్రి ఎవరో చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్టయితే, 14వ అధ్యాయము 8-9 వచనాలు. అతడు అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఏల చెప్పుచున్నావు. చాలు. అయితే ఇక్కడ మన తండ్రి ఎవరంట? యేసుక్రీస్తే మన తండ్రి. మన తండ్రికి మనం ఎంత లోబడతాం, శారీరక తండ్రులకు లోబడాలా అనేది మనం నేర్చుకున్నాము. మనం మన పరలోకపు తండ్రికి మనం ఎంత ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు అని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం ఆశీర్వదింపబడాలా, దీవింపబడాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధులంగా ఉండాలా. మన తండ్రి యేసయ్య. అయితే మనం ఏం చేయాలి మరి? దావీదులాగా సొలొమోను నుండి దీవింపబడ్డాడు, మంచి పేరు తెచ్చుకుంటూ చాలా జ్ఞానం వచ్చింది ఆయనకి. మరి మనం ఏం చేయాలి? మనం ఎవరిలాగా ఉండాలి? మన తండ్రి యేసయ్య అయినప్పుడు మనం ఎవరిలాగా ఉండాలి మరి? అమ్నోను లాగానా, అబ్షలోము లాగానా, అదోనియా లాగానా? ఎవరిలాగా ఉండాలా? సొలొమోను లాగా ఉండాలా, యేసయ్య లాగానే మనం ఉండాలి. యేసును మనము అనుసరించాలి. 1 యోహాను 3 అధ్యాయం 3వ వచనంలో చదవక్కర్లేదు, నేను చెప్తాను. మన సహవాసము తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. మన సహవాసం ఎక్కడుంది? మనం ఎక్కడున్నాము? తండ్రితో కూడా, యేసుక్రీస్తుతో కూడా ఉన్నాం. వాళ్ళ లక్షణాలు మన లోపల కనబడాలి కదా. అట్లున్నప్పుడు మనకు దీవెన, ఆశీర్వాదము కలుగుతుంది. ఇంకొకటి లాస్ట్ వచనము 1 కొరింథీ 11:1 చూడండి. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. చాలు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలంట? కొరింథీ సంఘానికి చెప్తుండు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ యేసయ్య ఎట్లున్నాడో నేను అట్లా నడుచుకున్నాను. ఇప్పుడు కాలం ఎట్లుంది? యేసు ప్రభును పోలి నడుచుకుంటే శ్రమలు, బాధలు, హింసలే. పాతకాలంలో స్టెఫెన్ను కానీ ఏమంటారు, ఈయన బాప్తిసం ఇచ్చి యోహాన్ను కానీ ఎందుకు హింసించిండ్రు? చెప్పగలరా ఎవరన్నా? ఎందుకు కష్టపెట్టిండ్రు? లేదు, మంచి చెప్పకనా ఎందుకు? యోహాన్, బాప్తిసం ఇచ్చి యోహాన్ అయినా స్టెఫెన్ అయినా ఆయనను హింసించి చంపిండ్రు. వాళ్ళను ఎందుకు చంపిండ్రు? ఉన్నది ఉన్నట్టు చెప్పేసారు వాళ్ళు. ఎదురుగా ఎవరు ఉన్నారా అని చూడలేదు. బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమన్నాడు? హెరోదు రాజుతోటి, నువ్వు చేసేది పాపము, మానేసుకో అన్నాడు. నన్ను పాపి అన్నాడని జైల్లో పెట్టి చంపించి. స్టెఫెన్ను కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? యేసుప్రభుని గురించి, ఆయన ధర్మశాస్త్రం గురించి బోధిస్తుంటే, మీరు పాపులు, ముష్కరులారా మారండి ఇప్పుడన్నా అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? రాళ్ళతోటి కొట్టి చంపాడు. మన సంఘంలో కరెక్ట్ వాక్యాన్ని మనం పాటిస్తాం. వాక్యం ఎట్లుందో అట్లా చెప్పుకుందాం. వాక్యం చెప్పబడినప్పుడు నొచ్చుకోవద్దు. ఏదన్నా మనకు తగులుతాయి, మనకు అవసరమైన వాక్యం వచ్చినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ప్రభా, నా లోపల ఇది ఉంది, నేను తీసేసుకుంటా. ప్రభా, ఇప్పటి నుంచి నేను తల్లిదండ్రులు లేని వాళ్ళు, నాకు కూడా తల్లిదండ్రులు లేరు, కానీ వాళ్ళ జీవితము మంచిగా ఉండే. శారీరక తల్లిదండ్రులను అనుసరిస్తున్నామా లేదా తర్వాత సంగతి. మన ఆత్మీయ తండ్రి, మన పరలోకపు తండ్రి, మన సృష్టికర్త అయిన తండ్రిని మనం ఎట్లా చూస్తున్నాం? ఆయనకు లోబడుతున్నామా? ఇష్టానుసారంగా ఇదిగో ఇట్లా దావీదు కుమారులు 3 చేసినట్టు మనము వ్యతిరేకమైన కార్యాలు చేసి నష్టపోతున్నామా అనేది మనము ఈరోజు చేసుకుందాము ఆలోచన. మనము సొలొమోనులాగా ఉందాము, ప్రజలతో మంచిగా ఉందాము. దావీదు తండ్రి యొక్క ఉద్దేశాలను ఆయన నెరవేర్చిండు. ఆ ప్రకారం మనం కూడా మన తల్లిదండ్రుల ఉద్దేశాలను మనం నెరవేరుస్తాము. ఆ తర్వాత ఆత్మీయంగా చూసినట్టయితే మన యేసయ్య ఉద్దేశం ఏముందంటే, మనం పరలోకానికి వెళ్ళాలా. ఆ ప్రకారం ఈ లోకంలో జీవించినంతసేపు సంఘాన్ని మనం కట్టాలి. సొలొమోను మందిరాన్ని కట్టిండు, అప్పటి కాలాన్ని బట్టి కట్టిండు. ఇప్పుడు మనము సంఘాన్ని కట్టేవారంగా ఉండాలి. మనము ఎల్లప్పుడూ బిజీగా ఉండి నా ఇల్లు, నాది, నా పర్సనల్ అన్నట్టు ఉండకుండా సంఘానికి మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనం ఏదో కొనుక్కుంటే సంతోషించుడు కాదు. దేవుడు ఇచ్చిండు అంటాం, దేవునికి స్తోత్రం అంటాం, తర్వాత సంగతి. మనము సొలొమోనులాగా ఆయన ఎట్లా 3000 సామెతలు రాసిండు, 1000 కీర్తనలు రాసిండు. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నించుకుందాము. ఇక నుండి మనం సంఘంలో కూడా ఆసక్తిగా ఉందాము, దేవుణ్ణి మహిమపరుద్దాము. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించును గాక.